బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కొత్త సీఎస్ ఎంపికపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. సీఎస్ ఎవరనే దానిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎస్ ఎంపిక కోసం పలువురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ పదవి విరమణ చేయబోతున్నారు. ఏపీ కొత్త సీఎస్ ఎంపికపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. సీఎస్ ఎవరనే దానిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఎక్కువగా ఎవరికి సీఎస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి? ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? సతీష్, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో కూడా ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ ఎవరనే చర్చ గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎస్ రేస్ లో కూడా పలువురు సీనియర్ ఐఏఎస్ కూడా పోటీ పడ్డారు. ప్రధానంగా చూసుకుంటే జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయి ప్రసాద్ పేరు, అలాగే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్, అలాగే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పి సిసోడియా తదితర పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే వీళ్ళ ముగ్గురి కన్నా కూడా శ్రీలక్ష్మి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. అయితే ఆమెపై పలు అవినీతి ఆరోపణలు, అలాగే గత ప్రభుత్వం తమ అంటగాగినడంతో ఆమెకు సీఎస్ గా అవకాశం జారిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రస్తుతం చూసుకుంటే మటుకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా ఎవరు నియమించారో దానిపై కూడా ఆయన కసరత్తు చేశారు. దీనిపై ఆయన సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అయితే ప్రధానంగా సీఎస్ రేస్ లో మటుకు సీనియర్ ఐఏఎస్ ఎవరైతున్నారో విజయానంద్, అలాగే సాయి ప్రసాద్ మధ్యనే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే దాదాపు సీఎం మటుకు ఈసారి సీఎస్ గా మటుకు రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా మటుకు విజయానంద్ దాదాపు ఖరారు చేసినట్టు కూడా సమాచారము. ఈ మేరకు కూడా విజయానంద్ రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా నియమిస్తూ రేపు గానీ ఎల్లుండి గానీ ఆదేశాలు జీవో జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎస్ విజయానంద్ కూడా అతను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కొనసాగుతున్నారు. అతను పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారము. రేపు దాదాపు ఈ మేరకు కూడా జీవో జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల సమాచారము. ప్రస్తుతం చూసుకుంటే ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ఈ వచ్చే ఏడాది నవంబర్ వరకు కూడా ఆయన పదవీ కాలం ఉంటుంది. దాదాపు ఆయన 11 నెలలు కూడా ఆయన కొత్త సీఎస్ గా కొనసాగే అవకాశం ఉంటుంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఏపీ కొత్త సీఎస్ గా మటుకు విజయానంద్ పేరు ఖరారైనట్టు సమాచారము. ఈ మేరకు రేపు జీవో జారీ చేసే అవకాశం ఉంటుంది. సతీష్, మొత్తం తీసుకుంటే మటుకు అతను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చాలా కాలంగా కొనసాగుతున్నారు. అతను విద్యుత్ శాఖలో కూడా పలు సంస్కరణలు కూడా చేపట్టారనే పేరుంది. ముఖ్యమంత్రికి అతనిపై భరోసా ఉండడంతో కూడా అతను పదవీ కాలం మరో 11 నెలలు ఉండడంతో అతనికి సీఎస్ గా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అతని మీద మొగ్గు చూపినట్లు సమాచారం. మొత్తం తీసుకుంటే ఈ మేరకు రేపు దాదాపు జీవో ఈ మేరకు కూడా విజయానంద్ పేరుతో జీవో సీఎస్ గా కూడా ఖరారైనట్టు సమాచారము. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.